ఆందోళన చౌక్పేట్ మున్సిపాలిటీ పరిధిలో చివరి రోజు చోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ రాచకొండ నాగరత్నం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి ఈరోజు ప్రచారం పొద్దున్నే స్టార్ట్ చేస్తే చాలా బాగా సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్తే కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు కోటేసి ప్రాపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మేము ఓటు ఎందుకు అడుగుతున్నాము అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత దారుణంగా వైఫల్యం ముందు చెందిందంటే ఈ ప్రభుత్వం. నిన్న మినిస్టర్ గారు వచ్చారు, దామోదర రాజనరసింహ నియోజకవర్గం మినిస్టర్ గారు వచ్చారు. మినిస్టర్ గారు వచ్చి ఏం చేశారు, ప్రతి వార్డులో ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెట్టి మాట్లాడారు. అడిగారు పబ్లిక్. ఇప్పుడు ఆయన వచ్చింది పబ్లిక్ సమస్యలు తెలుసుకున్నాను. ఆయన వచ్చి పబ్లిక్ సమస్యలు అడిగేసరికి ఒకరు ఏమన్నారు, పెన్షన్ 2000 ఉంది, 2000 ఉంది, 4000 ఎప్పుడు చేస్తారు సార్ అంటే, మీకు పని పాడలేదా అమ్మ, ఇదేనా అమ్మ అని చెప్పి వాళ్ళని నోరు మూయించారు ప్రతి వార్డులో. ఇంకొకరు ఏమన్నారు, పరిశ్రమలు తీసుకురావాలి అని చెప్పేసి అంటే, ఎప్పుడు మీ బాధనే ఉంటుందమ్మా, ఇంకో బాధ ఉండదా అమ్మ, నేను వచ్చింది మీరు చెప్పేది వినడానికి కాదమ్మా, నేను చెప్పేది అని చెప్పాడు. ఏం చెప్పాడు, ఏం చెప్పలేడు. మళ్ళీ పాత పాటది, అది తెస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. అక్కడ ఉన్నది ఏమున్నది, నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుంది, వాళ్ళు ఉద్యోగాలు ఎంతమందికి ఉద్యోగాలు పెట్టిస్తాం, ప్రతి వార్డులో ఎంతమందికి ఉద్యోగాలు పెట్టిస్తాం. అదొకటి, అది ఇంటి జాగిరే, అది గవర్నమెంట్ పథకం, అది గవర్నమెంట్ నుంచి వస్తాయి ఉద్యోగాలు. ఏదో నాలో పెట్టిస్తా అని యువతను పెద్దదో పట్టించడం ఎంతవరకు కరెక్ట్. మళ్ళీ ఇంకొకటి, నిన్న మీటింగ్ ఒకటన్నా వీడియో బయటకు వచ్చిందా, మినిస్టర్ అంత పెద్ద మినిస్టర్ ఒక్క మీడియా ఎందుకు రాలేదు, మొత్తం నీకు మీడియాని అనుమతించలేదు, మీడియాని అనుమతించినావాను, మీడియాని అనుమతించి కూడా పోలీసు వాళ్ళని పెట్టుకొని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతి వీడియోలు చేయలేదు అంటే ఎంత భయంలో ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 20 వార్డులలో కనీసం మేము 14-15 వార్డులు గెలిచి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మున్సిపల్ ఎగరవేస్తామని చెప్పేసి, అందులో ఉన్న 5 వార్డులు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రచారం సాగుతుంది. ప్రతి ఇంటికి కూడా పథకాలు, కేసీఆర్ పథకాలు గుర్తు చేస్తున్నారు. సగం కన్నా ఇప్పుడు ఏముండే, న్యూట్రిషన్ కిట్ బంద్ ఆడవాళ్ళకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, మళ్ళా కేసీఆర్ కిట్ బంద్ 12,000, ఆడపిల్ల పుడితే 13,000, ఆ మగపిల్లాడు పుడితే 12,000, అవి బంద్ అయిపోయినాయి. అన్ని బంద్ అయిపోయినాయి. పెన్షన్ 2,000 నుంచి 4,000 వేస్తారు, అది బంద్. గ్యాస్ 12 నెలకు 12 సిలిండర్లు, సంవత్సరానికి 12 సిలిండర్ అన్నారు, నెలకోటి అన్నారు. మా ఆందోళన విలేజ్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఒక్కరికి కూడా 12 లేవు, ఒక్కరికి కూడా 500 వేస్తామన్నారు, అది లేదు. వికలాంగులకు 6,000 వేస్తామన్నారు, అది లేదు. ఆడపిల్లలకు మీకు ఇంకో విషయం చెప్పాలి, మీ అందరు ఇటు ఉన్నారు, మహిళా మనులు మంచిగా ఉండమ్మా. మొన్న పొద్దున ఒక మన వెంకటస్వామి కొడుకు వివేక్ మినిస్టర్ ఉన్నాడు, పోయి ఏం చెప్పిండంటే, ఆయన ఏం చెప్పిండు, నా దగ్గర వీడియోతో సహా ఉన్నది, అది మీకు వినిపిస్తాను నేను. ఏం చెప్పిండు, అమ్మ 2,500 ఎప్పుడు ఇస్తావు సార్ అంటే, 2,500 ఇస్తున్నామమ్మా మీకు, ఎప్పటి నుంచో ఇస్తున్నాం 2,500. ఎప్పుడు ఇచ్చినావు సార్ అంటే, సన్న బియ్యంకు అంటే లెక్క కట్టిండు, సన్న బియ్యం 2,200 అట, మీకు ఇచ్చే సన్న బియ్యం 2,200 అట, 800 కరెంటు బిల్లు అట. కరెంటు బిల్లు ఉచితం అవుతుంది కదా, 200 యూనిట్లు, దానికి 800. కరెంటు బిల్లు ఇది రేషన్ బియ్యం 2,200 అంటే 3,000 అయినాయి. మళ్ళీ ప్రతి నెల మీరు బస్సుకోతారు కదా, ఇలా తిరగనికైనా పోతారు కదా, అలిగిపోతారట. ఇంట్లో ఆటోలు బొగోళ్ళని కొట్లాడు అలిగిపోతే, భర్తదని కొట్లాడి పోతే అది 500 అట. అంటే 3,500 రూపాయలు నెల మేము ఇస్తున్నాం, ఉల్టా మాకే 1,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడుతాను. మీకు కావాలని అయినాక మీ వీడియో చూపెడతాను. ఒక మినిస్టర్ మాట్లాడే మాట అంత దారుణంగా వైఫల్యం జరిగిన ఒక్క పథకం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆశీర్వదించి ఖచ్చితంగా, ఎందుకు గెలవాలి బీఆర్ఎస్ పార్టీ అంటే, ఈ గెలిచి మున్సిపాలిటీల మీద జెండా ఎగరేసి, అన్ని మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసి ప్రభుత్వానికి ఒక సిగ్గుశరం అనేది వస్తుంది. అరే మేము వైఫల్యం చెందినాం రా నాయన, అందుకే మా కోట్లు వేయలేరు పబ్లిక్, ఇప్పటి నుంచైనా పథకాలు ఇవ్వాలి పబ్లిక్ అని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.